meeting was held last September 30th. Sir, with your permission, into the action taken reports on the. పంచాయతీ వరకు తీర్మానం కావాలి. విషయం చెప్పలేదు కదా సార్ అడిగినప్పుడు ఏసీ గారు ఆ తీర్మానం కూర్చోండి మీరు ఇలా కాదండి మన ఎగ్రిమెంట్ డిపి గారు చెప్తే తొందరగా ఉండేది. ప్లీజ్ డూ నాట్ రిపీట్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ కోఆర్డినేషన్ అండి. అసలు చేశాక మళ్ళీ ఏదో అక్కడ సైట్ లో ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వచ్చింది సార్. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. రైతుల బిల్లులకు దానికి నేను కూడా పంపిస్తున్నాను కొంచెం వల్ల నిరుపయోగం అవుతాయా ఉపయోగం అవుతాయా అంటున్నాను. అది ఆల్టర్నేటివ్ సోర్స్ కింద ఉంటుంది సార్. ఇదేమో సస్టైనబుల్ సోర్స్ సార్. అది ఇక రేట్ ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన నర్సపూర్ అంటే ప్రారంభమైంది ఎక్కువ స్టార్ట్ అయింది సార్. భీమవరంలో గవర్నమెంట్ మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం సార్. ఓహెచ్బిఆర్ కూడా స్టార్ట్ చేసాం సార్. అంటే భీమవరం సైడ్ ఎస్పీసీస్ బాగా తక్కువ ఉన్నాయి సార్. ఓహెచ్బిఆర్ ఓఎస్ రైట్ ఎక్కడ అయిందంటే 160 కిలోమీటర్స్ అయిందని చెప్పారు. మిగతా చోట్ల పని మొదలు పెడతానికి పక్క మనకి ఎన్ని కూడా 1 ton 2 tons అలా వచ్చినాయి సార్. ఎన్ని కూడా డీప్ ఫౌండ్ ప్లేస్ అయితే దొరుకుతుందా మళ్ళీ అది పెట్టడానికి మాట్లాడతారు. నేను అడిగేది సదరంకి సంబంధించి అన్ని విభాగాలకి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ఎలక్కలు లేకుండా అన్ని కవర్ అవుతున్నాయి. అన్ని కవర్ అవుతున్నాయి సార్. ఎక్సెప్ట్ న్యూరలాజికల్ ఇల్నెస్ అంటే న్యూరాలజిస్ట్ అవసరమైనవి మాత్రం ఏలూరు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలకి వాళ్ళకి స్లాట్స్ బుక్ అవుతున్నాయి సార్. అదర్వైజ్ అన్ని మనకు 4 విభాగాలు ఇక్కడే ఉన్నాయి సార్. జోన్ అంటే జోనల్ పరిధి అంటే మన 4 జిల్లాలు సార్. మన జిల్లా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఈ 4 జిల్లాలు కలిపి ఒక జోన్ 3గా విభజించారు సార్. ఆ జోన్ 3 కింద మనకి ఇక్కడే ఇస్తున్నారు సార్. స్టార్ట్ చేయండి. అసలు లేదు కదా 2 చోట్ల. అలాగే initiated the treatment for 37,000. తక్కువ ఉన్నారు. 1500 ఎంత ఉన్నారు. టెస్ట్ 37,553 చేశారు. అది యాక్సెప్ట్ కాలేదు సార్. ఎందుకంటే ఆ లెంత్ అనేది రోడ్ లెంత్ అనేది బిలో 500 ఉంది సార్. స్టాండ్ అలోన్ బ్రిడ్జ్ కానీ రోడ్డు కానీ వేరు వేరు ఉంది. 415 ఒక దాంట్లో. అందుకనే పెదమలంక ఆర్ఎండి రోడ్ టు పెదమలంక ఆర్ఎండి రోడ్ టు పెదలంక వయా పెదసర్వ అండ్ గండి నగర్. 12 మందికి పిఎం మనకి భోజనం సరఫరా చేయడం జరుగుతుంది సార్. దీనిలో భాగంగా 1379 పాఠశాలలు ఉన్నాయి సార్. అందులో భాగంగా మనకి 86,412 మంది విద్యార్థులు భోజనం చేస్తారు సార్. జరుగుతుంది సార్. ఏదైతే మనకి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి 63 పాఠశాల సెటిలైజ్ కిచెన్ ద్వారా మనకి 14 విద్యార్థులకి సెటిలైజ్ కిచెన్ ద్వారా కూడా మనం భోజనాలు సరఫరా చేస్తున్నాం సార్. దీంట్లో భాగంగా మనకి డే వైజ్ అంటే 5 రోజులకి 5 రకాల మెనూలు అనేది కూడా మనం పెట్టి ప్రతిరోజు కూడా పోషకాహారాన్ని ఈ పిఎం పోషణ ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేస్తాం. అందరూ కూడా ఈ ఒక డ్రైవ్ నిర్వహించి ఈ భోజనం యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఎన్షూర్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ భోజనం క్వాలిటీ మీల్ అనేది అందించడం జరుగుతుంది సార్. రిసోర్స్ సెంటర్స్ అని అందులో సిఆర్పి పనిచేస్తారు సార్. ఎంఐఎస్ కోఆర్డినేటర్లు పనిచేస్తారు సార్. సిఆర్పి అంటే క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సార్. అంటే మీ ఉన్న ఆఫీసెస్ మన జిల్లాలో ఉన్నాయి సార్. మండలంలో రిసోర్స్ పర్సన్ ఒకటి ఇంకేముంటాయి మండలంలో రిసోర్స్ పర్సన్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ సార్. డేటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తం ఎన్ని ఉంటాయి మండలానికి? మండలం మొత్తం 7 ఉంటారు సార్. మండలంతా అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు సార్. అది కాంట్రాక్ట్ బేస్. ఎస్ సార్. అన్నీ ఉన్నారా మండలానికి? 2 ఉన్నారా? ఉన్నారు సార్. వేకెన్సీలు అయితే మనకు ఉన్నాయి సార్. జిల్లా అంతా కూడా ప్రతి మండలంలో కూడా
2 నుంచి 3 వేకెన్సీస్ ఉన్నాయి సార్. టోటల్గా 54 వేకెన్సీస్ ఉన్నాయి సార్. అడిగారు సార్. తమకు కూడా ఒక నోట్ సబ్మిట్ చేయడం జరిగింది సార్. ప్రపోజల్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది సార్. దాదాపుగా మనకి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, టెనెంట్ ఫార్మర్స్ కలిపి దాదాపు 85,000 మంది మనకు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అట్లీస్ట్ ఒకటన్నా ఇస్తే 83,000 సార్, 2 ఇస్తే 1,60,000 తారపాలను కావాల్సి వస్తుందని చెప్పేసి ప్రపోజల్ సబ్మిట్ చేశాం సార్. కానీ మన గవర్నమెంట్ ఏమన్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ స్కీమ్ని ఫార్మ్ మెకనైజేషన్ దాంట్లో ఫిట్ కాదు, ఇది సప్లై చేయడానికి వీలు లేదని చెప్పి చెప్పడం జరిగింది సార్. సో తర్వాత దీని తదుపరి స్టేట్ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకున్నారు, దే హావ్ టేకెన్ సమ్ స్టెప్స్ సార్. లైక్ దట్ ఆ విధంగా ఒక 5,500 తార్పాలిన్లు మనకి సొసైటీస్కి సప్లై చేసి అట్ ద రేట్ ఆఫ్ 50 ఫర్ ఈచ్ సొసైటీ. అట్ ద టైమ్ ఆఫ్ ఈ రైన్ ఫోర్కాస్ట్ ఉంటే చిన్న సన్నకారు రైతులకి ఫ్రీగా ఇచ్చి దానికి మన బ్యాక్ తీసుకునేటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. వన్ థింగ్ సార్, విత్ రిగార్డ్స్ టు డ్రోన్స్ కూడా సార్ చెప్పారు సార్. 43 డ్రోన్స్ మనము అప్లై చేసాం సార్. మనం డ్రోన్స్ సార్ సార్ ఇది యాక్చువల్గా పాత వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం 2,000 చేయలేదు. ఒక 6 గ్రూప్స్కి ఎస్సీ స్కీమ్ అని చెప్పేసి మనకి ఆదేశాలు వచ్చినాయి సార్. అది ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్లో ఉన్నాం సార్. తర్వాత సార్ ఈ ఫర్టిలైజర్స్ కూడా మనకు తెలుసు. మనకి ఈ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ఫస్ట్, ఎక్కడ కూడా ఏ ఇష్యూ లేకుండా పీపుల్స్ పర్సెప్షన్లో ఫస్ట్లో ఉంది సార్. ఈ సంవత్సరం దీన్ని మళ్ళీ ఇంకా ముందుకు అంటే రెస్పాన్సిబిలిటీ అండ్ మన పారదర్శకంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని, పక్కదాన్ని పట్టుకుని ఉండాలని చెప్పేసి ఏపీ ఎయిమ్స్ అండ్ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్స్ని మనం ఆన్లైన్ ద్వారా మనం ఈ ఫర్టిలైజర్స్ సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ ఆ డేటాబేస్ ఆధారంగా మనం ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సార్. అది సింపుల్గా ప్రాక్టీసెస్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం సార్. ప్రతి బుధవారం 2,000 వచ్చిందండి వర్తిస్తుంది కరెంట్ సబ్సిడీ. మనకి కరెంట్ సబ్సిడీ కనెక్షన్స్ వైజ్ అయితే మనకు జిల్లాలో చెప్పుకోవాలి సార్. దాదాపు 16,000 కనెక్షన్లు ఉంటాయి సార్. మనం 13,000 చిల్లర కనెక్షన్స్ ఇస్తున్నాం సార్. మన 2,700 కనెక్షన్స్ దాదాపు పెండింగ్లో ఉన్నాయి సార్. అవి కూడా ఇప్పుడు మన ప్రాసెస్లో పెట్టేసి ఉన్నాం సార్. అవి ఇంకా రావాల్సింది సార్. వచ్చి ఎంపెడ, నాక్సా, కోస్టల్ అగ్రికల్చర్ అథారిటీ మరియు ఎక్స్పర్ట్స్ని పిలిపించి మా రిజిస్ట్రేషన్స్ మీద, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ మీద, షింప్ వ్యాధుల మీద, వైట్ గట్ మీద తదుపరి ఏవైతే వాళ్ళకి ఉన్నాయో అన్నీ కూడా మనం సమావేశాలు నిర్వహించి వాళ్ళ యొక్క ఇది చేస్తున్నాం సార్. మనం సార్ తర్వాత సార్ మనం పిఎంఎస్ఎస్ఐలో ఏదైతే ఉందో సార్ మన పథకాలు, ముఖ్యంగా మన ఇన్సులేటెడ్ వ్యాన్స్ కానీ, 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ అవన్నీ కూడా మనం పిఎంఎస్ఎస్ఐ యూనిట్స్ కింద కలెక్టర్లకు కూడా మనం అందించుతున్నాం సార్. మెగావాట్స్ పవర్ ప్యానల్స్ పెట్టుకోవడం జరిగింది సార్. అట్లాగే పిఎం సూర్య గారు నెక్స్ట్ ఓలా మోడల్ సార్, అంటే ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ సార్. మన జిల్లాకి 22,850 మంది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. దానికి గాను 2 కాంట్రాక్టర్స్ని మనకి ఎలక్ట్ చేయడం జరిగింది సార్. ఓపెన్ కాంట్రాక్టర్ ద్వారా వారు ఇప్పటి వరకు 6,271 ఎస్ఆర్టీసీని ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది సార్. ఈ 2 కాంట్రాక్ట్స్ గాను 2 డివిజన్కి ఒక కాంట్రాక్టర్ గారు వచ్చారు సార్, 1 డివిజన్కి ఒక కాంట్రాక్టర్ వచ్చారు సార్. భీమవరం డివిజన్లోని 52% వర్క్ జరగడం జరిగింది సార్. నర్సాపురం వచ్చేసరికి సెకండ్ ఫేజ్లో స్టార్ట్ చేశారు సార్ వాళ్ళు. ఆ 10% కంప్లీట్ చేయగలిగారు సార్. తాడేపల్లిగూడెం డివిజన్ గాను 35.5% కంప్లీట్ చేయగలిగారు సార్. 2 కిలోవాట్ మనం పెడుతున్నాం సార్. 2 కిలోవాట్ ఏదైతే మనకి జనరేషన్ అవుతుందో అది మొత్తం జనరేషన్ అంతా కూడా గ్రిడ్కే వస్తుంది సార్. మొత్తం టోటల్ ఎస్సీ కన్జ్యూమర్స్ మీద పెట్టేది అంతా కూడా టోటల్ గ్రిడ్గా అవుతుంది సార్. మనము గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ 200 యూనిట్లు పర్ మంత్ వాళ్ళకి ఫ్రీ పవర్ ఇస్తున్నాం సార్. బేస్డ్ ఆన్ దట్ మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఎస్ సార్. అక్కడ నుంచి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తాం. ఎస్ సార్. సబ్సిడీ ఇస్తున్నారు సార్. మన కేంద్ర ప్రభుత్వం వారు అండ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కలిసి 3 కిలోవాట్స్కి అయితే 78,000 వరకు మనకి ఎగ్జామ్షన్ ఇవ్వడం, సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళు వాడుకొని యూనిట్లు పోగాను
మిగతావి ఎంతైతే వాళ్ళు జనరేట్ చేశారో ప్రతి యూనిట్కి 95 పైసలు చొప్పున వాళ్ళకి అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది సార్. ఎలా ఇంటికి ఎంత జనరేట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు వాళ్ళు ఎంతైతే యూనిట్స్ వాడుకుంటారు 300 యూనిట్స్ పర్ మంత్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు సార్. మిగతా ఏదైతే వాళ్ళు జనరేట్ చేయగలుగుతారో ఆ యూనిట్స్కి మనం అమౌంట్ పే చేస్తున్నాం సార్. మనకి 4 యూనిట్స్ పర్ డే సార్, ప్లస్ ఇంటూ 30 డేస్ సార్. వాళ్ళు వాడుకోగా యావరేజ్గా 150 యూనిట్స్ వరకు పర్ సర్వీస్కి వస్తూ ఉంటుంది సార్. గ్రిడ్కి సార్ 80,980 ఫార్మర్స్ దగ్గర 1,855 crores ప్రొక్యూర్మెంట్ చేసాం సార్. మొత్తం 1853 crores పేమెంట్ అయిపోయింది సార్. మనకు రబీ సీజన్కి గన్నీస్, లేబరు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 55 crores పెండింగ్ ఉన్నాయి సార్. అవి కూడా మనకి రిలీజ్ చేయడానికి ఇచ్చారు సార్. ఒక వీక్లో అవి కూడా పేమెంట్ అయిపోతుంది సార్. రోడ్ సేఫ్టీ ఉంది సార్, ఒక 15 days కంప్లీట్ చేస్తాం. రైట్. చాలా మంది అక్కడ ఏంటి ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ అవ్వకుండా పన్నెండు మాట్లాడారు. లిటిగేషన్ ఉందా లీకేజ్ అయిపోతుంది కాబట్టి మరి అలాగైతే అలాగే వాటర్ వెళ్ళట్లే కొంచెం అక్కడికి. 2 విధాలుగా చేసాం సార్. దాంట్లో మనకి గ్యాప్స్ జిల్లాకి ఇంకా రాలేదు సార్. మనకి జూలై నెలకు మాత్రం 3 lakhs ఇచ్చారు సార్. 3 lakhs 3 lakhs పెట్టేసి 15 రోజుల్లో పని కల్పించాలి సార్. 15 వాళ్ళ అప్లై చేసి 15 రోజుల్లో పని కల్పించాలి సార్. పని కల్పించకపోతే మనం అలాగే. కానీ రాష్ట్రంలో జలజీవన్ స్కీమ్ పనులు పూర్తి కాదు. అంటే రాష్ట్రం తాలూకు షేర్ ఏదైతే ఉన్నదో గతంలో ఆ షేర్ అప్పుడు ప్రభుత్వం చెల్లించిన కారణంగా జలజీవన్ మిషన్ ఈ రాష్ట్రంలో బాగా నత్తం నడకాలి. సో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి సంబంధిత శాఖలకు చెందినటువంటి మంత్రులు కలిసినటువంటి సందర్భంలో వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో జలజీవన్ మిషన్ అది మరింత సమయం కావాలంటే అదనంగా మళ్ళీ సమయం ఇచ్చారు కేంద్రం. ఆంధ్రప్రదేశ్ కారణంగా మాత్రమే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కోరుతున్నారు. కాబట్టి వేళ జలజీవన్ మిషన్ పనులు మనం జేజేఎం పనులు చేసుకోవడానికి మనకి అవకాశం వచ్చింది. లేకపోతే ఈ నిధులను వాడుకోవడానికి లేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఆ విధంగా ఒక సమన్వయంతో ఇవాళ కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతోంది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అలాగే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కేంద్రంతో చక్కగా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కేటాయింపు చేశారు. షేర్ మార్చుండొచ్చు, అది ఓవరాల్గా దేశం అంతా కూడా 60-40 చేశారు, 90-10 అనుకుంటారు. దాన్ని పెంచారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ విషయం నేను మాట్లాడట్లేదు, చాలా రాష్ట్రాలు బాధ్యత వహించట్లేదు. కాబట్టి ఇది రాష్ట్ర యొక్క బాధ్యత పెంచాలి అంటే చాలా మిస్యూజ్ అయ్యింది పాత స్కీమ్లో. అది ఫోటో సెషన్లో తయారైంది. ఒక వారం కాలంలో తెడు చూసి గట్టు మీద పెడతారు, వచ్చే వారం ఈ గట్టు మీద తీసి కాలంలో వేస్తారు. ఇది స్కీమ్. ఫోటోలు పేమెంట్, దానికి నిబంధనలు కఠినతరం చేస్తూ ఇంకా వెసులుబాటు ఇచ్చారు. వర్కింగ్ డేస్ పెంచారు, పేమెంట్ గ్యారెంటీ ఇచ్చారు, ఇమీడియట్ పేమెంట్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి వెళ్ళేలాగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సందర్భంలో నేను ఏం చెప్తానంటే అధికారులు అందరూ కూడా బాధ్యతతో పని, అంటే మన శాఖకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని టైం లిమిట్లో ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అది మీకోసం ఆ డబ్బులు ఎదురు చూస్తూ ఉండవు. ఎందుకంటే ఎప్పుడు మనం కొంత ఇబ్బంది ఉండొచ్చు, స్టాఫ్ ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే అధికారులు ఇబ్బంది ఉండొచ్చు. వచ్చిన మన డిపార్ట్మెంట్కి అలొకేట్ అయినటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ఇన్ టైంలో ఉపయోగించుకునే విధానం మీద మనం అంతా కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేయడం బాధ్యతతో
కొరత ఉండొచ్చు, సిబ్బంది కొరత ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కోఆర్డినేట్ చేసుకుని పనిచేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే నేను గమనించాను కదా, కొంత ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఒకరిద్దరు అధికారులు, నేను అందరినీ అన్నా కానీ ఒకరిద్దరు అధికారులు అరువునెస్ లేదు. నాకున్న అవగాహన కూడా లేనట్టు అనిపించింది ఒకరిద్దరితో మాట్లాడినటువంటి సందర్భం. అంటే సీరియస్నెస్ లేదు ఆ సబ్జెక్ట్లో. కాబట్టి ఇవన్నీ రెక్టిఫై చేసుకోండి దయచేసి. మీరైనా మేమైనా మనందరం కలిసి పనిచేసేది ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం యాక్టివేట్గా. మీరు ఉన్నతాధికారులు, మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మేము సమన్వయంతో కలిసి పనిచేసినప్పుడు మాత్రమే అభివృద్ధి కొనసాగుతున్నటువంటి విషయం చాలా క్లియర్. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలి. ఇబ్బందులు ఉండొచ్చు, కన్విన్స్ చేసుకోవాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి. నేను నిన్న చెప్పాను మీకు, అది సాధ్యం కాదు మీకు ఉన్నటువంటి లిమిట్స్లో. నాకు ఇది సార్ పరిస్థితి అంటే నేను దాని జోలికి రాం. మేము కూడా అభివృద్ధి కోసమే ఎన్నో దహనాలాడుతూ చెప్తాం. కానీ మీ రూల్ పొజిషన్ మాకు తెలియకపోవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ అవైలబిలిటీ మాకు తెలియకపోవచ్చు. అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం అనేది అభివృద్ధి అనే దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర. కాబట్టి దయచేసి కూడా విడిగా ఒకసారి డిపార్ట్మెంట్ పిలుస్తాను, కొంచెం సమయం అడ్జస్ట్ చేసుకుని. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి నెలంతా. నేను ఇప్పుడు 1-2 డిపార్ట్మెంట్లు ఇమీడియట్గా నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగా. నేను ఇక్కడి నుంచే ఫోన్లో మాట్లాడితే రెక్టిఫై అయ్యేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. నేను ఎల్లుండ 17వ తారీఖుని ఆఫీస్లో ఉంటాను. 18 2 రోజుల్లో 17, 18లో ఉంటాను. ఒకరోజు అమరావతి వెళ్తాను. తెలుసుకుని మా త్రినాథ్ గారు ఉంటారు ఆఫీస్లో, షెడ్యూల్ చేసుకుని అడిషనల్ పిఎస్ గారితో కూడా ఎవరైనా ఏ విషయం మీదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ మీద టచ్లో ఉండొచ్చు. ఎందుకంటే ఇమ్మీడియట్గా నా దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. అది అవ్వకపోయినా అవ్వకపోయినా లేకపోతే టైం పడుతుందా ఏంటనే విషయం నేను చాలా పర్టికులర్గా ఉంటాను ఇష్యూ మీద. కాబట్టి అందరం కలిగప్పటికి నేను ఎవ్రీ 3 months పెట్టాలి. ఎవ్రీ 3 months పెడతా. ఈ మీటింగ్లో ఏదైతే మనం అనుకున్నామో, మినిట్స్ రాసుకున్నామో, ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో, దీనికి నెక్స్ట్ వేళ కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి పెద్దగా ప్రార్థానికి వెళ్ళలేదు. చదువుకున్నామంటే మన దగ్గర విషయం లేనట్టు లెక్క. కాబట్టి రాబోయే 2 రోజులు అందరూ కలిసి చక్కగా పనిచేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.